నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి పురపాలక సంఘంలో ఆస్తి నీటి పన్నుల వసూళ్లలో మరింత పురోగతి సాధించాలని మున్సిపల్ ఆర్డీ హరికృష్ణ స్పష్టం చేశారు. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఆర్డీ హరికృష్ణ అడ్మిన్లు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటేషన్ నిర్వహణ, ఆస్తి పన్ను, నీటి పన్ను వసూళ్ల పురోగతిపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో శానిటేషన్ పనులు మెరుగ్గా జరుగుతున్నాయని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్తో తెనాలి రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అభినందించారు. అయితే ఆస్తి పన్ను, నీటి పన్ను వసూళ్లలో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉందని సూచించారు. పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. తెనాలి పట్టణంలో ఈ స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాల తర్వాత శానిటేషన్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అలాగే ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి అనేది రివ్యూ చేయడానికి ఈవేళ తెనాలి వచ్చాను. శానిటేషన్ వైజ్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో కూడా గతంలో కంటే మనం హౌస్ హోల్డ్ కంపోస్టింగ్ చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. దాదాపు 4000 ఇళ్లలో ఇంటి లెవెల్లోనే కంపోస్ట్ తయారు చేస్తున్నారు. ఇది రాష్ట్రం మొత్తం మీద ఒక రికార్డు. దీన్ని తెనాలి పట్టణ ప్రజలు, మిగతా వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ కూడా గత సంవత్సరం బాగా వసూలైంది. వాటర్ ఛార్జెస్ విషయంలో మాత్రం రాష్ట్రం మొత్తం మీద తెనాలి వెనుకబడి ఉంది. ఇప్పటి వరకు కేవలం 1% మాత్రమే కలెక్ట్ అయింది. దీనికి రకరకాల కారణాలు ఉన్నప్పటికీ కనీసం 30 నుంచి 40% వసూలు కావడానికి అవకాశం ఉంది. అందువల్ల ఈరోజు ఈ అడ్మిన్ సెక్రటరీలతోటి, ఆఫీస్ స్టాఫ్ తోటి మీటింగ్ పెట్టి అందరినీ వాటర్ ఛార్జెస్ కలెక్షన్ మీద ఫోకస్ పెట్టవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేశారు. తెనాలి జామియా మసీదు కమిటీ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ ఇస్మాయిల్ బేగ్ ఖండించారు. కావాలని కొందరు తన ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. సమస్య పరిష్కారానికి సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, మసీదు అభివృద్ధి, ముస్లిం సోదరుల ఐక్యతే తన లక్ష్యమని స్పష్టం చేశారు. మసీదు కమిటీల ఏర్పాటు కోసం నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయని, వాటికి అనుగుణంగానే కమిటీలను ఏర్పాటు చేస్తారని తెలిపారు. కమిటీల్లో సభ్యులుగా ఉండేవారికి వక్ఫ్ బోర్డుకు ఎలాంటి బకాయిలు ఉండకూడదని, ఇతర పదవుల్లో ఉండరాదనే నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే కొందరు అర్హత లేని వ్యక్తులు కమిటీలో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కూటమి నాయకులను లాగటం సరికాదని, మతపరమైన అంశాలను రాజకీయాలకు ముడిపెట్టవద్దని షేక్ ఇస్మాయిల్ బేగ్ సూచించారు. శుక్రవారం నుంచి ఎవరైతే ఈ నిన్న 10 మంది రిలే నిరాహార దీక్ష అని కూర్చున్నారో వీళ్ళల్లో ఒక 4 నా పేరు మీద పాంప్లెట్లు కొట్టించి ప్రతి మసీదుకి వెళ్ళి పాంప్లెట్లు పంచి మసీదుల్లో మేము చేయబోతున్న ఈ పనికి మీరందరూ సహకరించండి అని తెలియజేయడం జరిగింది. తెలియక మా పెద్దలు వాటిని, ఆ పాంప్లెట్లను స్వీకరించి మసీదుల్లో శుక్రవారం పూట కొన్ని మసీదుల్లో, అన్నిట్లో కాదు, వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఇట్లా జరుగుతుంది, మనందరం సహకరిద్దాం. కానీ ఎప్పుడైతే ఆ సబ్జెక్టు మీద వాళ్ళకి అవగాహన వచ్చిందో, వాళ్ళ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వివరించినప్పుడు వీళ్ళందరూ కూడా మనం వీళ్ళకు సహకరించకూడదని నిర్ణయం తీసుకొని నిన్న ఏదైతే రిలే నిరాహార దీక్ష జరిగిందో ఆ దీక్షలో పాల్గొనకుండా ఆగినందుకు మత పెద్దలందరికీ కూడా, తెనాలిలో ఉన్నటువంటి ఇమాం మౌజన్లకు, ముతవల్లీలకు, అదేవిధంగా ఆ పేటలో ఉన్న ముస్లింలు, ఈ రిలే నిరాహార దీక్షలో ఏ పేటలో అయితే మసీదు ఉందో ఆ మసీదు పెద్దలు ఎవరు కూడా ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు నాకు 23/6/2025 ఒక రిప్రజెంటేషన్ తెచ్చి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం రాసింది చూడండి. మహారాజశ్రీ గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ వారి దివ్య సముఖనకు, అంటే ఆయనకు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తున్నట్టు ఇది ఇచ్చింది. నాకు కూడా తెచ్చి వీళ్ళు ఇచ్చారు. ఈ ఇచ్చిన వాళ్ళలో 9 మంది మెంబర్లు ఇస్తే 5 ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. అదేవిధంగా మిగిలిన 4లో ఒక 2 ఆల్రెడీ ఆ మసీదుకి ముతవల్లీలుగా చేసిన వ్యక్తులు. అదేవిధంగా మిగతా 2 అదే మసీదుకి కమిటీలో సభ్యులుగా వ్యవహరించిన వాళ్ళు. ఎప్పుడైతే ఒకే కుటుంబం నుంచి ఇంతమంది వస్తారో, అదేవిధంగా వ్యక్తుల అనుమతులు లేకుండా కమిటీ వేయండి అని నా దృష్టికి తెచ్చినప్పుడు దీన్ని నేను ఏ విధంగా కన్సిడర్ చేస్తాను? ఇందులో
ఆ మసీదుకు ఎవరైతే కొట్లు తీసుకొని అద్దెలు పెండింగ్ ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఎవరైతే మసీదుకు కట్టవలసిన అద్దెలు పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ డబ్బులు కట్టకుండా అసలు మసీదుల్లో కొట్లు ఉన్న వాళ్ళకి కమిటీలో వేసే అధికారం చట్టంలో లేదు, వక్ఫ్ బోర్డు చట్టంలో లేదు. ఎవరైతే ముతవల్లిగా ఉంటారో అతను కొట్లు నిర్వహించడానికి అవకాశం లేదు. మళ్ళా మాకు కమిటీ వేసేస్తే మేము ఇంతకుముందు ఎలా చేసుకున్నామో అలా చేసుకుంటామంటారు. కమిటీ వేయడానికి వక్ఫ్ బోర్డుకి ఆపడే అధికారం ఎవరికి లేదు. ఎవరైనా వచ్చి మేము కమిటీ వేసుకుంటామంటే ఆటోమేటిక్గా కమిటీని ఫామ్ చేయాల్సిందే. అయితే వాళ్ళు వివాదాలకు దూరంగా ఉండాలి. ఏ విధమైనటువంటి బాకీ వక్ఫ్ బోర్డు సంస్థకు ఉండకూడదు. అదేవిధంగా ఏ సంస్థకైతే మీరు నన్ను కమిటీలో వేయండి అంటున్నారో ఆ సంస్థలో మీరు ఏ విధమైనటువంటి కొట్లు కానీ లేదా ఆ సంస్థకు సంబంధించిన పొలాలు కానీ ఇవేవి కూడా మీ చేతిలో ఉండడానికి వీల్లేదు. అవి చట్టరీత్యా ఎవరైనా వేసిన కమిటీలో దాన్ని వెంబటే కోర్టు స్టే ఇస్తుంది, ఆ కమిటీ ఆగిపోయింది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడంతో పాటు వారి హక్కులను పరిరక్షించాలని పలువురు దళిత క్రైస్తవ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తెనాలిలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో అంబేద్కర్ సేవా ట్రస్ట్, జేవీ ఫెడరేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దళిత క్రైస్తవులు సామాజికంగా వెనుకబడిన వర్గానికి చెందిన వారేనని, మత మార్పిడి కారణంగా వారికి ఎస్సీ హోదా, రాజ్యాంగబద్ధమైన సంక్షేమ ప్రయోజనాలు దూరం కావటం అన్యాయమన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే దళితులపై ప్రార్థనా మందిరాలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో దళిత క్రైస్తవ సంఘాల నాయకులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి రూరల్, తెనాలి అర్బన్, అదేవిధంగా అన్ని మండలాల నుంచి మండల అధ్యక్ష కార్యదర్శులను, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి పాస్టర్స్ అసోసియేషన్ అందరినీ ఇక్కడికి పిలవడం కారణం ఏంటంటే, మరి ఈ ప్రాంతంలో క్రైస్తవ మతంలో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క బాధల గురించి, మరి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి, క్రైస్తవులకు రక్షణ కోసం దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదా కల్పించాలనే ఉద్దేశం మీద ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 250 మంది పాస్టర్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరందరిని ఉద్దేశించి మరి ఇప్పుడు ప్రముఖమైన వ్యక్తుల ద్వారా వారి అభిప్రాయాన్ని, అదేవిధంగా మేము చేయబోయేటువంటి పెద్ద కార్యక్రమం తెనాలిలో పెద్ద బహిరంగ సభ, ఆ సభకు ఏ విధంగా పాస్టర్స్ అసోసియేషన్ నుంచి, మీ సంఘాల నుంచి, మీ సంఘంలో ఉన్న సభ్యుల్ని ఎలా తీసుకొస్తారనే ఉద్దేశం మీద ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హక్కును మనం కోల్పోకూడదని చక్కగా ఉన్న సమస్యను తెలియజేయటం, ఎలా పోరాడాలో, ఎలా సాధించాలో, ఏ విధంగా మనం ఆ యొక్క గవర్నమెంట్ ద్వారా సహాయ సహకారం పొందుకోవాలో పెద్దలందరూ కూడుకొని ఈ విధంగా సమావేశం అవడం చాలా మంచిది, ఆశీర్వాదకరం. నా మట్టుకు నేను చెప్పే సలహా ఏంటంటే, ఉద్యోగస్తుడైనా, వ్యాపారస్తుడైనా, రాజకీయ నాయకుడైనా, ల్యాండ్ లార్డ్ అయినా చర్చికి వస్తే అతను బాగుపడతాడు, 10 మందిని బాగు చేస్తాడు. ముందు అతను బాగుపడతాడు, తర్వాత 10 మందిని బాగు చేస్తాడు. ఇది మంచి పని కానీ చెడు పని కానే. మరి ఎంతో మంది క్రైస్తవ సోదరి సోదరుల ప్రార్థన ద్వారా మాబోటి అన్యులు ధన్యులుగా మార్చబడ్డారు. దీనివల్ల మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగట్లేదు కదా. ఇదిగో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు, ఈ జీవో వద్దు, అది వద్దు, ఇది వద్దని ఫుల్ మెజారిటీతో ఎన్ని రాజ్యాంగంలో ఉన్నట్టు వాటిని మార్చారు. ఈ మంచిని ఎందుకు మార్చకూడదు? మార్చడం వల్ల ఇబ్బంది ఏంటి? ఈ మంచి పని చేయడానికి ప్రముఖులైన రాజకీయ నాయకులైన అధ్యక్షులైన వారందరూ సహకరించాలి. మీకు తెలియని సత్యం ఏంటంటే, చర్చికి వెళ్తే ఏదో నష్టం జరుగుతుంది అనుకున్నారేమో, చర్చికి వెళితే మేలు జరుగుద్ది, చర్చికి వెళ్తే మనసు మారుద్ది.
తెనాలి పట్టణంలోని రామలింగేశ్వరపేట గురవై కాలనీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ముదంగుల శ్రీనివాసు భవనంపై నుండి చెక్క ముక్కలను కిందకు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు సమీపంలోని 11 kV విద్యుత్ వైర్ తగలటంతో తీవ్ర విద్యుద్ఘాతానికి గురై మృతి చెందాడు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఘటనతో గురవయ్య కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలో ప్రమాదకరంగా ఉన్న 11 kV విద్యుత్ వైర్లను వెంటనే సరిచేసి తగిన భద్రతా చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను రక్షించాలని, ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ వైర్లను సురక్షితమైన ఎత్తులో ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. మరి ఈ రోజున మా రామలింగేశ్వరపేట గురవై కాలనీలో ముద్దంగల్ శ్రీనివాసు మరి రోడ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉంటాడు మేస్త్రిగా. మరి ప్రమాదవశాత్తు 11 kV వైరు తగిలి షాక్ గురై మరణించడం జరిగింది. చాలా విషాదకరం. చాలా మంచి మనిషి, అందరిలో కలిపి వ్యక్తిత్వం గల్లాడు. మరి ఈ రోజున అతని మృతికి ప్రగాఢ సానుభూతి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకసారి మా కాలనీకి వచ్చి మీరు అందరూ కూడా పరిశీలించండి. దాదాపుగా ఈ 11 kV వైరు ప్రతి డాబారీ అంచుకు కూడా తగిలేటట్టుగా ఉంది. మరి ప్రమాదపూరితంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సందర్శించి మీరు ఒకసారి మెరుగైన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాను. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక పరీక్షల పేపర్ లీకేజీలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆరోపించారు. పేపర్ లీకేజీల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన అన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ పలుమార్లు డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను విస్మరించి బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, కేసుల భయంతో ఇక్కడి రాజకీయ పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నిలుస్తున్నాయని ఆరోపించారు. పేపర్ లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య సిస్టర్, తెనాలి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పినపాటి స్టీవెన్ బాబు, బీసీసీఎల్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో అధికారంకి వచ్చిన తర్వాత దేశంలో అనేక సార్లు పేపర్లు లీక్ అవటం, దగ్గర 176 సార్లు పేపర్ లీక్ అయినాయి. ఎన్నిసార్లు పేపర్ లీక్ అయ్యి విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా మరలా వాళ్ళు కష్టపడి చదివిన వాళ్ళకి తగిన ప్రతిఫలం రాకుండా ఎవరైతే పేపర్లు లీక్ చేసి ఎక్కువగా బీజేపీ నాయకులు రాజస్థాన్లో కానీ బయట కానీ బీజేపీ నాయకుల అండతో పేపర్ లీక్ అవటం, తద్వారా ఎక్కువ మార్కులు పొందటం, తద్వారా ఆర్డినరీ స్టూడెంట్స్ కూడా దేశం మొత్తం మీద ఎంబీబీఎస్ సీట్లు, ఎంఎస్, ఎండీ సీట్లు తెచ్చుకున్న ఉదంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ, మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కనీసం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని అసలు రాజీనామే చేయట్లేదు. కనీసం రాజీనామా పక్కన పెట్టండి, అసలు డోంట్ కేర్ అన్నట్టుగా, అసలు ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదన్నట్టుగా ప్రధానమంత్రి గారు కానీ, అమిత్ షా హోం మంత్రి గారు కానీ కనీసం పార్లమెంట్లో చర్చ కూడా అనుమతి లేదు. సమాధానం సంగతి దేవుడు చర్చ కూడా ఉండటానికి లేదు. మీరు చేసినది చేసుకోవాలన్నట్టుగా వాళ్ళు చేసేటువంటి ప్రవర్తనని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. మన ప్రజలు కూడా ఆలోచించండి, ఇది ప్రజాస్వామ్యమేనా? మీ పిల్లలు నష్టపోయినప్పుడు మీరు ఎంత బాధపడతారు? ఇక్కడ మనకున్నటువంటి పాలకపక్షము, ప్రతిపక్షము, కూటమి ప్రతిపక్షం రెండూ కూడా గుడ్డిగా 360 రోజులు చదివి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పటికి పేపర్ లీకేజీలు పెట్టి, మరి దాంట్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, వాళ్ళందరూ కూడా కొన్ని లక్షలు పెట్టి పేపర్లు కొని వాళ్ళ స్టూడెంట్లు మెరిట్ కోసం అని ఇట్లా పేపర్ లీకేజీలు చేస్తున్నారు. మరి ఇది బీజేపీ గవర్నమెంట్లో జరుగుతున్న ఆనవాయితీ. మరి గతంలో ఇట్లా జరగలేదు, ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగలేదు. మరి ఈ రకంగా చదివిన స్టూడెంట్ ఏమో అల్లాడిపోయి చచ్చిపోతున్నారు.
మరి చదవని వాడేమో మెరిట్లతోటి ఉద్యోగాలు సంపాదించుకుని వాళ్ళు పైకి వెళ్తున్నారు. డాక్టర్ చదివే విద్యార్థులు ఇంటర్ అవగానే డాక్టర్ కోర్స్ నీట్ ఎగ్జామ్ని దాన్ని పవిత్రమైన నీట్ ఎగ్జామ్ అనుకోవాలి, కానీ దాన్ని తప్పుడు ఎగ్జామ్గా చేసి వాళ్ళు జనాలకి మంచి విద్యార్థుల్ని భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు బీజేపీ గవర్నమెంట్. అది చాలా దురదృష్టకరం. చెప్పాలంటే నిన్న ఆడపిల్లలను కొడతాం జంతర్ మంతర్ వద్ద, అది చాలా మేము అవహేళన చర్యగా మేము భావిస్తున్నాం. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖల చేపట్టిన నిర్వాధిక పెండౌన్ కార్యక్రమం తెనాలిలో 2వ రోజు కొనసాగింది. తెనాలి కొత్తపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దస్తావేజు లేఖలు, సహాయకులు, స్టాంప్ విక్రేతలు, DTP ఆపరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సేవలతో పాటు కక్షిదారుల వ్యక్తిగత వ్యవహారమైన దస్తావేజుల తయారీ విధానాన్ని కూడా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను తమ ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వధికంగా పెండౌన్ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. తమ సమస్యను ప్రస్తుతం సానుకూలంగా పరిశీలించి దస్తావేజు లేఖల జీవనోపాధికి భరోసా కల్పించేలా తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టినటువంటి రిజిస్ట్రేషన్ శాఖలో జీవో నెంబర్ 369 గురించి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర దస్తావేజు లేఖల సంఘం తరఫున పిలుపు మేరకు ఈ రోజున 2వ రోజుగా మేము ఈ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీనికి ఈ ప్రజలు కూడా సహకరిస్తున్నారు. తద్వారా మాకు మా దస్తావేజుల వృత్తికి ఏం ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వారు కూడా సూచనలు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.